ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్ లార్డ్. పరీక్షల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించండి. అందరికీ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. దయగల ప్రభువా, విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుచున్నవి. అనేక మంది మాకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వారిని దీవించండి. వారికి నీ దృష్టిని దయచేయమని అడుగుచున్నాము. ప్రార్థించండి. మమ్మను కోరినట్లు వారు నిన్ను ప్రార్థించే ప్రేరేపణ దయచేయము. వారికి విద్యందు పట్టుబడే శ్రద్ధ, సమయము, వీలు, జ్ఞాపక శక్తి, ఆటంకములు నివారణ ఇవన్నీ దయచేయము. మాకు రిక్వెస్ట్ చేసిన విధముగా విద్యార్థులందరికీ సంపూర్ణ జయము దయచేయమని, వారు పరీక్షల్లో జయము పొందినప్పుడు ఒక్కొక్క సమయమందు కొందరు సుహత్య చేసుకున్నట ప్రయత్నిస్తారు. దయగల ప్రభువా, వారు క్రైస్తవ పిల్లలు అయితే అన్యులు పిల్లలను మాకు రాస్తున్నారు. సంతోషమే, వారికి నిరీక్షణ కలదు. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రార్థన నెరవేరలేదని నిరాశపడదురు. గనుక అందరినీ కరుణించమని, వారి ప్రార్థన మా ప్రార్థన నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ప్రభువా యేసయ్యా, ఓ ప్రభువా, మా కొరకు ప్రార్థించండి అని ఎందరో మాకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వారందరి యొక్క కోరికలు నెరవేర్చమని ఇప్పుడు ఇది వరకు రాసిన కోరికలు, ఉత్తరములు నీ యొక్క సన్నిధానమును పెట్టుచున్నాము. కృప దయచేయమని మా కొరకు ప్రార్థించండి అని బేతేలు గృహమునకు ఎవరు రాస్తారో వారి యొక్క కోరికలు నెరవేరినట్లు ఆశీర్వదించుము. ఎవరి యొక్క కోరికలు నెరవేరవని నీకు తెలుసునో వారి యొద్ద నుంచి ఉత్తరములు రాకుండా చెయ్యుము. తీరా వచ్చిన తర్వాత మొదట ప్రార్థన చేయవలను గనుక ఇటువంటి రెండవ ప్రార్థన ఆలకించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రార్థనలు చేయుట ఎందుకు ప్రభువా? నెరవేర్చుటకే కదా. నెరవేరవని ప్రార్థనలు నా దగ్గరకు రానియుకుము. ఎందుకంటే లోకంలో ఉన్న అన్ని మతముల కంటే, అన్ని విషయానుల కంటే బైబిలును అనుసరించిన వారు గొప్ప అంతస్తు ఆవరణమును రాకుండానట్లు, నీకు అపకీర్తి కలుగున్నట్లు, ఈ ప్రార్థనలకు ఏర్పాటు కలుగునట్లు దీవించుము. ఏసునామంలో మహిమ ఘనత కీర్తి మీకే చెల్లునుగాక. ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా.